నిన్నలా చూసానే కళ్ళలో దాచానే రెప్పలే వెయ్యనంతగా కనుల పండగే నిన్నలా చూసానే అడుగులే తడపడే నీ వల్లే గుండెలో వినపడిందిగా ప్రేమ చెప్పుడే నేను చెరిపోయే నా ప్రాణం కొరెనేమో నిన్నే ఈ హృదయం నా ముందుందే నాలో ఆనందం నన్ను నేనే మర్చిపోయేలా ఈ క్షణం ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా బయటికి తర్వాత వెళ్దాం ముందు బెడ్రూమ్లోకి వెళ్దామా నీ పేరే పలికేలే ఇవ్వాలేలా ఈ వర్షానికి స్పర్శుంటే సో స్వీట్ అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. నువ్వేంటి ఏదో చీరల అడ్వర్టైజ్మెంట్లో మోడల్లో వస్తావు అనుకుంటే ఇలా బట్టల అడ్వర్టైజ్మెంట్లో బట్టలు ఉతికేసే కలిసిపోయిన మోడల్లోకి వచ్చావు. నేను అందంగా ఉంటే నువ్వు కాకి ముక్కుకి దొండ పండులా ఉంటావని ఎలా ఉండాలి. నిన్నైనా సినిమాకి వెళ్ళాలి రెడీ అయ్యి ఉండమని చెప్పాను కదా, ఇంకా రెడీ అవ్వలేదేంటి? సో అదేమైనా ఎలక్షన్స్ చేసే ప్రిపరేషనా? ఓ సంవత్సరాల ముందు చేయడానికి. అయినా 6ంటికి షో అయితే 4ంటికి రెడీ ఏం చేయాలి సుబ్బు? బ్లాక్లో టికెట్లు అమ్ముకోవాలి, బస్ స్టాండ్లో తంపడకాయలు అమ్ముకునేదానా. మీరు రెడీ అయ్యే టైంలో ఇస్రో వాళ్ళు రాకెట్లు ల్యాండ్ చేస్తారు. ఆర్జీవి ఇంకో 10 సినిమాలు కూడా అనౌన్స్ చేస్తాడు. ఓయ్, గోడ కతికిచ్చిన పోస్టర్లో స్టక్ అవ్వద్దని కొన్ని 100 సార్లు చెప్పా. ఇప్పుడు గొడవ పడితే సినిమాకి లేట్ అవుతుంది. స్టార్టింగ్ మిస్ అయ్యా అని ఇంకోసారి వెళ్దాం అంటది. ఒక సినిమా తీయడానికి తెలియదు కానీ చూడడానికి మిడిల్ క్లాస్ వాడికి మాత్రం బాగా భారీ బడ్జెటే పడుతుంది. టికెట్లు 240, పాప్కార్న్ డ్రింకు 150, సినిమా చూసి వచ్చిన ఆనందంలో బయట డిన్నర్ 500. వద్దు బాబోయ్, మళ్ళీ ఇంత బడ్జెట్ పెట్టడం కష్టం. కాంప్రమైజ్ రా సుబ్బు, కాంప్రమైజ్. ఆర్జీవి ఇచ్చే ఆన్సర్స్ స్టక్ అయ్యే న్యూస్ రీడర్ లాగా మొహం ఏంటి? అది కాదు బంగారం, ఇప్పుడు సినిమాకి చాలామంది వస్తారు కదా, నువ్వు స్పెషల్గా కనపడాలంటే కొంచెం నీట్గా రెడీ అవ్వాలి కదా. ఓహో, ఇప్పుడు నేను నీట్గా రెడీ అయితే తప్ప అంతమందిలో స్పెషల్గా కనిపించను, అదే కదా అంటున్నావు నువ్వు? ఒలింపిక్స్లో అపార్థానికి కూడా గోల్డ్ మెడల్ ఇచ్చుంటే మీ ఫ్యామిలీ తరపు నుంచి దేశానికి ఎన్ని మెడల్స్ వచ్చేవో. అలా కాదు కానీ ప్లీజ్ నువ్వు తొందరగా వెళ్ళి రెడీ అవ్వు. అసలే ఇవాళ సినిమాకి ఫస్ట్ డే, నువ్వు చెప్పావని బుక్ చేశాను కూడా టికెట్లు. నువ్వే లేట్ చేస్తే ఎలాగా? సారీ, ప్రతి ఇంట్లోనూ తప్పులు మగాడి వల్లే అవుతాయి అన్న ప్రాథమిక సూత్రాన్ని మర్చిపోయాను. నా వల్లే లేట్ అయింది, నేనే తప్పు చేశాను. నన్ను క్షమించి నువ్వు కొంచెం తొందరగా రెడీ అవుతావా ప్లీజ్? ప్లీజ్. నన్ను రెడీ అవ్వమంటున్నావు, నువ్వు రెడీ అవ్వవా? నా రెడీ అవ్వడం గురించి నువ్వు భయపడకు, నా ప్యాంటు చొక్కా మార్చుకుంటే సరిపోద్ది. ముందు నువ్వు రెడీ అవ్వు. సరే, ముందు నేనే రెడీ అవుతా. తొందరగా. సుబ్బు 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 సుబ్బు, ఓయ్ సుబ్బు. ఇది మళ్ళా సోపో టవలో పీచో మర్చిపోయి ఉంటుంది. సుబ్బు, ఎదవగ్గోల. మగాడికి మ్యారేజ్ అంటే అన్రిటర్న్ స్లేవరీ అని చాలా లేటుగా అర్థమైంది నాకు. సుబ్బు, ఇదివరకు అందుకే అనుకుంటా అరణమని ఓన్లీ ఆడాలు పనులు చేయడం కోసమే ఒకటి పంపేవారు పెళ్ళయ్యాక. ఓయ్ సుబ్బు. ఏదేమైనా పాతకాలం వాళ్ళకి బాగా ముందు చూపు ఎక్కువ. నేను చూడు ఎలా బుక్ అయిపోయాను. అరే సుబ్బు,
వినపడుతుందా లేదా నీకు? నిన్నే ఏం చేస్తావు అసలు నువ్వు? ఏయ్ వావ్, సూపర్. అసలు అప్పుడే రెడీ అయిపోయావా? స్నానానికి వెళ్ళే ముందు ఎలా ఉన్నావు, వచ్చిన తర్వాత కూడా అలాగే ఉన్నావు. ఇదేనా లేటెస్ట్ ట్రెండా? అంటే మొన్న అదేదో చింపిరి జుట్టు వేసుకుని జస్ట్ గెటప్ బెడ్ హెయిర్ స్టైల్ అని ఏదో చెప్పావు కదా, ఇది కూడా అలాగే స్నానం చేసిన తర్వాత కూడా జిడ్డు గారుతూ పాకి పనులు చేసుకునే దానిలో ఉండవేనా స్టైల్ ఏమో అని అడిగాను అంతే. వెర్రి సెటైర్ లేసావనుకో విమానం మొత్తం మోగిపోయింది. సరే కానీ ఇంతకీ ఎందుకు పిలిచావు? నేను పిలవలేదు, అరిచాను. ఓహో. ఏయ్ ఓహో ఏంటి? అలా చెవిటివాడు మిషన్ పెట్టుకున్నట్టు 24 గంటలు చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకోవద్దని చెప్పానా ఇంట్లో ఉన్నప్పుడు? అలా కాదురా బంగారం, యాక్చువల్లీ మనం బయటికి వెళ్తాం కదా, ట్రాఫిక్ అప్డేట్స్ ఎలా ఉన్నాయా అని తెలుసుకుంటున్నా అంతే. అంటే ఫోన్కి ఇయర్ ఫోన్స్కి ఒక 1 కిలోమీటర్ దూరం ఉంటే రేడియో అప్డేట్స్ వినబడతాయి ఆ చెవులో. ఈ ఆప్షన్ ఉన్నట్టు ఇప్పటి వరకు నాకే తెలుసు. ఛీ, అబద్ధం చెప్పడం కూడా సరిగ్గా చేత కాదు. అన్ని తెలివితేటలుంటే నీకెందుకు ఇలా దొరికిపోతాను? మొబైల్ అక్కడ ఉండిపోయాను, మర్చిపోయాను. ఇంతకీ ఎందుకు పిలిచావు? కాదు అరిచావు. సర్లే ఓసారి లోపలికి రా. వా, ఇప్పుడేంటి అయినా బుద్ధి లేకుండాను? అవతల సినిమాకి టైం అవుతుంది, పైగా ఇలా టైం కాని టైంలో చేస్తే రాక్షసులు పుడతారంట. వద్దు వద్దు వద్దు, ఇంకా కొట్టద్దు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చెప్పు. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి వాగడి వాగావనుకో చంపేస్తాను. సరే ఇంతకీ ఎందుకు పిలిచావు? కాదు అరిచావు. అలా కూర్చోవడానికి చెప్పుకోవడానికి తప్ప ఇంకా దేనికి పనికిరాని పొలిటీషియన్లా ఉండకపోతే నాకు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. ఏం హెల్ప్ చేయాలి? ఏ డ్రెస్ వేసుకోవాలో తెలియట్లేదు సుబ్బు, కొంచెం నా కోసం డ్రెస్ సెలెక్ట్ చేసి పెట్టవా ప్లీజ్? చచ్చాను. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవ్వరూ హెల్ప్ చేయలేని విషయం ఇది ఒక్కటే. రా త్వరగా. అది కాదు బంగారం, నీకు ఒక విషయం చెప్పనా? నువ్వు ఏం డ్రెస్ వేసుకున్నా చాలా బాగుంటావు. ఫ్రాంక్లీ స్పీకింగ్, నువ్వు డ్రెస్ వేసుకుంటే నీ వల్ల డ్రెస్కే అందం వస్తుంది. ప్లీజ్ కొంచెం తొందరగా రెడీ అవ్వు, అవతల సినిమాకి టైం అవుతుంది. నేను ఏదైనా హెల్ప్ చేయమంటే కింద సూదులు పెట్టుకున్న వాళ్ళ తెగ ఇబ్బంది పడిపోతావు. అందుకే నేను ఏది అడగకూడదు. ఇబ్బంది కాదు, కొంచెం అర్థం చేసుకో. థియేటర్ ఇక్కడి నుంచి చాలా దూరం, కొంచెం తొందరగా వచ్చావు అనుకో, మనం బయలుదేరి వెళ్దాం తొందరగా థియేటర్కి. మరి ఏం డ్రెస్ వేసుకోను? నీ ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకో, ముందెళ్ళి డోర్ మూసుకో. మనకి సినిమాకి లేట్ అవుతుందని మాత్రం అర్థం చేసుకో ప్లీజ్. ఫోన్ అక్కడ ఎలా మర్చిపోయినబ్బా? త్వరగా రెడీ అవ్వోయ్, ఫిలిం స్టార్ట్ అయ్యే టైంకి వెళ్ళాలి. నిన్ను ఇప్పుడు సినిమా స్టార్ట్ అయ్యేలోపు టైంకి తీసుకెళ్ళాలంటే బోయపాటి సినిమాలో హీరోని పిలవాలి, పెడతామోహం దానా. వాడు ఒక్క తన్నుదంటే డైరెక్ట్గా వెళ్ళి సినిమా థియేటర్లో సీట్లో పడతాం. నిన్ను అసలు వద్దులే, నిన్ను తిడుతూ కూర్చుంటే సినిమా టైం అయిపోతుంది. నీకోసం ఓ రోజు సెలవు పెట్టేనా, లేకపోతే ఒక స్పెషల్ ఎపిసోడ్ చేసేనా సరే మొత్తం అంతా తిడతాను నిన్ను. ఓయ్ ఎన్నిసార్లు చెప్పాను నాకు కొయ్యబారిపోవద్దని? ఏం ఆలోచిస్తున్నావు? నిన్నే. ఏం లేదు, నీ ముగ్ధ మనోహర దివ్య సౌందర్య రూపం చూసి బాగా మంత్రముగ్ధుడినయ్యి మాట పడిపోయింది అంతే, అంతకన్నా ఇంకేం లేదు. పద వెళ్దామా? నువ్వు వెళ్ళు, నేను డోర్లు వేసుకుని లాక్ చేసుకుని వస్తా. పద. పొట్టి బొడంగ ఓ త్వరగా పద.
దేనికంత కోపం? కొడితే షేపులు మారకుండా ఉండడానికి ఇదే మొగుడు కాదు, హ్యాండ్ బ్యాగ్. మళ్ళీ చిరిగిపోయింది కొత్తది కావాలంటావు, అదో డబ్బులు బొక్క. అయినా దేన్నైనా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎలా పడితే అలా ఇసిరేస్తే ఎలాగా? ఓయ్ ఓయ్! అరే ఇప్పుడే చెప్పాను మళ్ళీ అలాగే చేస్తావేంటి నువ్వు? ఇలా చూడు, ఒకటే విషయం 100 సార్లు చెప్పడానికి ఇదే టీవీ డిబేట్ కాదు. ఇప్పుడే కదా చెప్పాను, మళ్ళీ అలా ఇసిరేస్తావేంటి? ఏదైనా ఒకసారి చెప్తే అర్థం చేసుకోవాలి. ఒకటే విషయాన్ని 100 సార్లు చెప్పడానికి ఇదే న్యూస్ ఛానల్ డిబేట్లో సొల్లు అనుకున్నావేంటి? ఒకసారి చెప్తారు ఇంట్లో. నీకు వస్తువుల పైన ఉన్న ప్రేమ మనుషుల మీద లేదు కదా, మరీ ఇంత మెటీరియలిస్టిక్ అయిపోతే ఎలా సుబ్బు నువ్వు? చిచ్చి. నేను మాత్రమేనా? అందరూ అంతేగా. అయినా దీని అంతటికి కారణం మీ అమ్మాయిలేనే. ఇప్పుడు మన పెళ్ళికి ముందు నువ్వు నీ ఫ్యామిలీ నా శాలరీ ఎంత, నా వెనకాల ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయని చూసా కదా పెళ్ళికి ఒప్పుకున్నారు. మీకు నా మీద కంటే ఓయ్ నా శాలరీ మీద, నా ప్రాపర్టీస్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ, అవునా కాదా? ఏ నువ్వు నీ ఫ్యామిలీ మెటీరియలిస్టిక్ కాదా? మెటీరియలిస్టిక్ అంటే మెటీరియలిస్టిక్ కదా చెప్పవచ్చు. అసలు ఇలా కాదు సుబ్బు. నువ్వు ఇలా కిచెన్లోని మారణాయుధాలన్నీ నా మీద వాడకూడదు. ఏమైంది అయినా ఇవాళ నువ్వు ఊరికి అగ్గి మీద గుగ్గిలంలా ఎందుకంత కోపంగా ఉన్నావు? నీకు తెలీదా? భార్యాహ యద్వదంతి తద్భర్తాహ కదాపిన అవగచ్చంతి. ఇదేం భాష? సాంస్క్రిట్, దైవ భాషలో చెప్పా. నువ్వు మాతృభాషలో ఏడిస్తేనే సగం అర్థం కాదు, ఇంకా వేరే భాష ఎందుకు? తెలుగులో తగలాడు. అంటే ఆడవాళ్ళు మాట్లాడే వాటిలో 100% ఏది అర్థం కాదు అని రీసెంట్గా పరిశోధనలో తేలింది. పరిశోధనలే కాదు, నీలాగా సాధించి తినేవాడు చెప్పిన సొల్లు ఇదంతా. నేనేం చేశాను సాధించు తిన్నాను? నువ్వు చెప్పినట్టే చేశా కదా. ఏం చేసావు? నేను అవెంజర్స్ మూవీకి తీసుకెళ్ళమని చెప్పా కదా, నువ్వు దేనికి తీసుకెళ్ళావు? తీసుకెళ్ళాను కదా, ఎందుకంత కోపం? నేను ఏ మూవీకి టికెట్ బుక్ చేయమంటే నువ్వు దేనికి బుక్ చేసావు? నువ్వు ఇలాగా సీరియల్ డైలాగ్ లాగా ఒకటే డైలాగ్ని 100 సార్లు చెప్పి 200 యాంగిల్లో చూపెట్టకు, చిర్రెత్తుకు వస్తుంది. నాకు అర్థం కాదు, సరిగ్గా చెప్పు. ఇది బుర్రా బంకమట్ట. ఇన్ని చెప్తున్నా అయినా ఏం అర్థం కావట్లే నీకు? ప్రతిదీ అరటిపండు తొక్కల్చినట్టు విడమర్చి చెప్పాలా నీకు? ఏమైంది నీకు ఈ రోజు? ఎందుకలా జాతరలో పూనకం వచ్చిందల్లా ఓ ఊగిపోతున్నావు పొద్దున్న నుంచి? అలా కాదు, ఇప్పుడు నేనేం తప్పు చేశానో చెప్పు. పోనీ నేనేం చేస్తే నీ కోపం తగ్గుతుందో అదేనా చెప్పు. ఇలా చూడు, ఇంకొకసారి చెప్పు చెప్పు అన్నావు అనుకో, చెప్పు తడిపి మరి కొడతాను, చెప్పు తడిపి మరి కొడతాను, అర్థమైందా? అమాయకత్వమైన ఫేస్ చూడు ఎలా పెట్టావు, చేసిందంతా చేసి నాకేమీ తెలియదు అన్నట్టు. ఇంకా నా వల్ల కాదు. నువ్వు ఏదైనా జరిగింది ఏదైనా ఉంటే చెప్పు అర్థమయ్యేలాగా, లేదంటే ఆ కత్తి చూపుని చంపే నన్ను. లేకపోతే ఏం సుబ్బు, నేను అవెంజర్స్ మూవీ ఇంగ్లీష్లో టికెట్స్ బుక్ చేయమన్నాను కదా, తెలుగులో బుక్ చేసావేంటి? ఐ మీన్ ఇంగ్లీష్ అయితే నాకు ఒకడికి అర్థం అవుతుంది, తెలుగు అయితే నీకు కూడా అర్థం అవుతుందని తెలుగులో తీశాను. యాక్చువల్లీ అలా చూడకు, రివర్స్. నాకు సబ్ టైటిల్ లేకపోతే ఇంగ్లీష్ సినిమాలు పెద్దగా అర్థం కావు, అందుకని తెలుగులో బుక్ చేశాను. మరి మన పెళ్ళికి ముందు నేను ఇంగ్లీష్ సినిమాలు చాలా ఎక్కువగా చూస్తాను, నాకు చాలా ఇష్టం అని చెప్పావు కదా. అంటే ఇంగ్లీష్ సినిమాలు చూసేవాడిని, కానీ అది పర్పస్ వేరు. అది ఇప్పుడు చెప్పలేను, బాగోదు, అది సెన్సార్, వదిలే. చంపేసేలా చూడదు. అయినా తెలుగు అయితే ఏముంది, ఇంగ్లీష్ అయితే ఏముంది, నువ్వు అడిగిన సినిమాకే కదా బుక్ చేశాను, ఇంకేంటి ప్రాబ్లము? బాహుబలి సినిమా తెలుసా, తెలుగు సూపర్ డూపర్ హిట్. రిలీజ్ చేసి టికెట్స్ దొరకలేదని హిందీ లాంగ్వేజ్లో చూసావా నువ్వు? టికెట్స్ దొరికిన రోజు తెలుగులోనే చూసావు కదా. ఇప్పుడు కూడా అంతే.
నాకు తెలుగు అంటే ఇష్టం కాబట్టి తెలుగులోనే చూశాను. ఏంటి ప్రాబ్లం? ఛా, నా తొక్కల ఎగ్జాంపుల్కి నేనే దొరికిపోయా. అయినా ఊరికే ఎదవ బిల్డప్ ఇస్తారు కానీ సబ్ టైటిల్ లేకపోతే ఎవరికి ఇంగ్లీష్ సినిమాలు అర్థం కావు. ఎస్పెషల్లీ మన వాళ్ళకి. వాళ్ళు ఇంగ్లీష్ సినిమాలు ఎలా చూస్తారో తెలుసా? చాలామంది ఇంటర్నెట్లో రివ్యూలు చదివేసి ఫీడ్బ్యాక్లు చదివేసి అక్కడికి వచ్చి ఏదో పెద్ద సినిమాలు అంతా అర్థమైపోయినట్టు తొక్కలో బిల్డప్ మీరు మాకు తెలియదు సబ్ టైటిల్ లేకపోతే అర్థం కావని. అదేదో పదం వాడతారు ఏంటది? ఇట్స్ అ క్లాసిక్ హార్ట్ యార్, క్లాసిక్ హార్ట్. మీరు అందరూ ఇంగ్లీష్ సినిమాల గురించి చెప్తూ ఉంటే ఇగో న్యూస్ ఛానల్ నాడు పలికిమైన డిబేట్లు వదిలేసి మంచి ఏమైనా పనికొచ్చే విషయాలు మాట్లాడుకోండి అని చెప్పినట్టు ఉంటుంది. ఏంటో చూపు ఇయ్యత్తు కత్తి తగులుతుంది అనుకున్నావా? అంత ఈజీ కాదమ్మా. ఆకలి అంటావు కదా, అప్పుడు బయటకు వస్తావా? అప్పుడు చెప్తా నీ పని. నిజానికి సంతోషంతో ఇవాళ పెద్దగా ఆకలి ఇట్లా. నువ్వు బాగా తిని నీ కోపం తగ్గాక చెప్పు. నిజమా? అంత సంతోషం దేనికి? ఇంకెందుకు, ఇగో నెగ్గిన తర్వాత రాజకీయ నాయకుల ప్రమాణ స్వీకారం లాగా నువ్వు కూడా ఎన్ని అబద్ధాలు చెప్పు. పెళ్ళయ్యాక ఒకళ్ళ ఇష్టాలకు ఒకళ్ళు గౌరవం ఇచ్చుకోవాలా? ఎప్పుడైనా అసలు నాకు ఇష్టం వచ్చినట్టు ఒక్క పనినే చేసావా? పెళ్ళైన ఇన్నాళ్ళకి ఈ వేళకి ఫస్ట్ టైం నాకు ఇష్టం వచ్చినట్టుగా ఒక పని జరిగింది. ఇవాళ క్యాలెండర్లో డే మార్క్ చేసుకోవాలి. ఆహా, అలాగా? అవును, నువ్వు ఈరోజు మార్క్ చేసి తీరాల్సిందే. ఎందుకంటే ఇలాంటి రోజు మళ్ళీ నీ లైఫ్లో రాదు. రేపటి సంగతే తెలియదు మనకి, ఇంకా లైఫ్ సంగతి ఎందుకులే. నిజమే సుబ్బు, నువ్వు చెప్పింది నిజం. అది కూడా చూద్దాం ఈరోజు నీకు ఆకలి ఎంతవరకు వేయదు. అది చూద్దాం. అమ్మా, మంచి గుమగుమలు వస్తున్నాయి. దీంతో అనవసరంగా గొడవ పడ్డాను. ఆకలిస్తుంది, బతిమాలని. ఓయ్ పిల్ల, ఇదిగో ఏం చేస్తున్నావు? తలుపు తీసి నీకు ఓ విషయం చెప్తాను, మరి కత్తి పెట్టి పొడవనంటేనే. తలుపు తీస్తే పొడి చేస్తా. ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పు, నాకు వినపడుతుందిలే. దానికి తలుపు తీయాల్సిన అవసరం లేదే. అదేం లేదులే, ఒక్కసారి డోర్ ఓపెన్ చేసి నీకు విషయం చెప్తాను, నన్ను పొడవద్దు. చెప్పా కదా నువ్వు చెప్పేది వినిపిస్తుందని. చెప్పు ఏంటో. ఏం చేసావు తినడానికి? ఓ ఆకలా? అంటే నువ్వు ఆకలిగా లేదన్నావు కదా అని నా ఒక్కదానికోసమే చపాతీలు వేసుకుని తింటున్నా. నేను తప్పు చేశాను. నేను సీరియస్గా తీసుకున్నాను. అర్ధాకలతో మొగుడిని వేధిస్తే రాక్షసులో పుడతారని అధర్వణ వేదం ఘోషిస్తోంది. తెలుసు సుబ్బు, అందుకే నిన్ను పూర్ణ ఆకలితో వదిలేశాను. నేను తప్పు చేశా. నేను శిక్ష వేశాను. ఇలా కడుపు ఏడుస్తుంటే నిద్రలో పడుతుంది. ఇలా కడుపోతులు వస్తేనే కొంచెం కొవ్వు తగ్గుతుంది. ప్లీజ్. నా చెవులకి ఏమైనా సారీ సంగీతం వినిపిస్తే అప్పుడు నేను కనికరిస్తా. సారీ సారీ వినపడట్లా? సారీ 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 వినపడట్లా? నాకు ఇంతకంటే గట్టిగా చెప్పే శక్తి లేదు. అలా ఏడోకు, ఇందులో నీకు కూడా చేసిన చపాతీలు ఉన్నాయి. నీ సాయానికి నాకు కన్నీళ్ళు వస్తున్నాయి. ఉంచుకో, తర్వాత పనికొస్తాయి. మీరు అన్నపూర్ణదేవండి.
మూసుకొని తినండి. ఆయ్. ఆపు 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 వాడు 4 రోజుల నుంచి ఆపేయి 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 అని ఆపేయమని ముత్తుకుంటుంటే ఆ దరిద్రం ఎందుకే చూస్తావు? ఎందుకే చెత్త సీరియల్ అన్నీ చూస్తావు? ఇదిగో. రాజ్యాంగంలో నచ్చకపోయినా కొన్ని ఎలా అయితే ఫాలో అవ్వాలో ఇంట్లో ముగ్గురికి మొగాడికి నచ్చకపోయినా కొన్ని అలాగే ఫాలో అవ్వాల్సి వస్తుంది. నోరు మూసుకొని వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఆపు 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 వాడిని ధైర్యంగానే మాత్రం మనం ఆపేయమని. ఆపు 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 దీని సీరియల్ టైం అయిపోయింది. ఇప్పుడు ఇది వచ్చి రిమోట్ లాగేసుకుంటుంది. ఎలాగా? అవును, నిన్న వాడు మన ఇంటికి వచ్చాడు కదా, ఇవాళ మనం వాడి ఇంటికి వెళ్ళి టీవీ చూద్దాం. సూపర్ రా సుబ్బు. మీ దిక్కుమాలి గాని ఇంటికి పిలిస్తే కాళ్ళు ఇరక్కొడతా. చెప్పరా సుబ్బు, అరే ఏం చేస్తున్నావు? ఏం లేదులే, మీ ఆవిడ కోకిల స్వరం వినిపించింది. కొంచెం తన మూడు బాగాలేదురా. ఆడవాళ్ళ మూడు అంతే ఉంటుందిరా. ఎండాకాలంలో వర్షంలాగా వస్తుందో రాదు, ఎందుకు వస్తుందో ఎంతసేపు ఉంటుందో ఎవరికీ తెలీదు. సరే తర్వాత చేస్తా, తర్వాత మాట్లాడతాలే. సరేలే, నువ్వు ఇంట్లో ఏడు. బాయ్. బాయ్. ఈ పొట్టిదానికి ఈ డబ్బా అందదు. ఇక్కడ పెట్టాననుకో హిహి కనిపించదు. ఓయ్, ఏమైంది అలా అరుస్తున్నా? ఏమైంది సుబ్బు? అది క్రికెట్ చూస్తున్నాను, రిమోట్ కనిపించలే. సౌండ్ పెంచుదామని వచ్చి రిమోట్ కనిపించలేదు. వెనకాల బటన్ దగ్గర పెడితే షాక్ కొట్టింది. అబ్బా, ఇప్పుడెలా? నా సీరియల్ టైం అయిపోతుంది, ఛానల్ మార్చు. ఇప్పుడే కదా చెప్పాను షాక్ కొడుతుందని. నా వల్ల కాదు, కావాలంటే నువ్వు మార్చుకో. నేనా? ఒకవేళ నాకు షాక్ కొడితే నాకు భయం. ఛానల్ మార్చు సుబ్బు. దిక్కుమాలిందన్న, నీ దరిద్రపు జీడిపాకం కోసం నా లైఫ్ని రిస్క్ పెడతావా? హే, నీ గేదె శరీరానికి ఏమీ కాదు కానీ మార్చు. నీకంత దురదగా ఉంటే నువ్వు మార్చుకో, లేదంటే బెస్ట్ రిమోట్లు ఎక్కడున్నా ఎత్తుక్కో. అర్థమైందా? మార్చాలంట మార్చాలి. ఈ రిమోట్లు ఎక్కడున్నాయి అసలు? అంత ఓవర్ యాక్షన్ వద్దు, ఇక్కడ ఏం లేవు. చూడు ఎక్కడో పెట్టుంటావు. అక్కడ పడితే అక్కడ వదిలేయడం, ప్రతిదానికి నన్ను అనుమానించడం. నిన్ను కాదు. ఇందాక కిచెన్లోకి వెళ్ళావు కదా, కిచెన్లో పెట్టావమ్మా చూడు ఒకసారి. ఇంటికే చెప్పా, రిమోట్లు అలా చేత్తో పట్టుకు తిరగ కష్టమాను అని. చూడు ఎడం చేత్తో ఎక్కడో పెట్టేసి ఉంటావు. ఇప్పుడేమో నీకు దొరకట్లేదు.
నాకు తెలిసి బెడ్రూమ్లో ఉంటుంది, గ్యారంటీగా బెడ్రూమ్లోనే ఉంటుంది, షూర్. ఇందాక అక్కడికి వెళ్ళావు నాకు బెడ్రూమ్. తెలుసు. సుబ్బు, బెడ్రూమ్ లో కూడా లేదు. అక్కడే ఉండాలి, ఎక్కడో ఉంటే సరిగ్గా చూడు. ఏయ్ సైకో, టీవీ ఎందుకు కట్టేశావు? మరి లేకపోతే ఇలా ఖాళీగా కూర్చునే బదులు రిమోట్ వెతకచ్చు కదా. వెతుకు, ఇద్దరం కలిసి వెతికితే ఇద్దరిలో ఎవరికొరు దొరుకుతుంది. ఎత్తుకు. సరే, నువ్వు నాకు తెలిసి ఆ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఎక్కడో పెట్టుంటావు చూడు. ఇందాక అటేపు కూడా వెళ్ళావు కదా, షూర్. కన్ఫ్యూజ్ సైకో దానా, చేస్తున్నావు. నిజంగా టీవీ కట్టేసావు. ఓయ్ పిల్ల, ఆ, ఇదిగో రిమోట్ ఇక్కడే ఉన్నాయి. ఇందులోనా? ఆ, ఇందాక నేను ఎత్తికాను కదా, అప్పుడు లేవు. నాకు తెలిసి నువ్వే. ఎక్స్ట్రా లేకు. ఆ సీరియల్ అయిపోతుందన్న కంగారులో అలా సడన్గా చూసి వెళ్ళిపోయి ఉంటావు. సీరియల్ అలాగే అయిపోయింది. నేను కొంచెంసేపు మ్యాచ్ చూస్తానే. హలో, నీ ఇప్పుడు ఆ దిక్కుమాల క్రికెట్ చూడకపోతే వచ్చిన నష్టం ఏమీ లేదు, కానీ అంతగా నీకేం తోచట్లేదు అనుకో, నాతో కబుర్లు చెప్పు. చచ్చాను. ఇప్పుడు కుడితిలో పడిన ఎలకలాగా అయింది నా పరిస్థితి. ఏం కబుర్లు చెప్పాలి అని అడిగాను అనుకో, దేవుడా, గూగుల్లో అయినా నో రిజల్ట్స్ అని వస్తుందేమో, కానీ దీని బ్రెయిన్లో అసలు క్వశ్చన్స్ అనే రిజల్ట్స్కి ఎండింగే ఉండదు. ఎలారా భగవంతుడా. ఏ, ఎన్నిసార్లు చెప్పాను, అలా పోస్టర్ తినేసిన గేదెలాగా బుర్రలో ఎప్పుడు ఏదో ఒకటి నెంబర్ వేసుకునే ఉంటావు. అలా స్టక్ అయిపోతావు ఏంటి గురు? అదేం లేదు. మొన్న ఒక ఆర్టికల్ చదివాను. బాగా తెలివైన వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడేదే వినాలి, కానీ మనం ఎదురు మాట్లాడకూడదు అని. అందుకనే నువ్వేం చెప్తున్నావా అని వింటున్నాను అంతే. అమ్మయ్య, పోనీలే, ఇప్పటికైనా కనీసం నీకంటే ఎక్కువ బుర్ర నాకుందని ఒప్పుకున్నావు. నాకు ఎప్పుడో తెలుసు నీకు నాకంటే ఎక్కువ బుర్ర ఉందని. ఆ? నువ్వు నాకంటే తెలివిందని అని చెప్తున్నా. నేను కొంచెం కొన్ని విషయాలు లేట్గానే తెలుస్తాయి సుబ్బు. సరే ఇదా, కిచెన్ లో కూర్చొని నేను పని చేస్తా ఉంటాను, కబుర్లు చెప్దు కానీ. దా, త్వరగా రా. వస్తున్నావా? రిమోట్ ఇక్కడ పెడుతున్నా, మళ్ళీ నువ్వు సీరియల్ చూడడానికి మిస్ అవుతావు. ఓయ్, కూర్చో, కబుర్లు చెప్పు ఏమైనా. The number you are trying to call is currently not reachable. నీ కళ్ళు చూడు బంగారం, ఎంత ఎర్రగా అయిపోయాయో చూడు. చీక్స్ అవి కూడా. ఎందుకు అంతలా టీవీ చూస్తావు? వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా. అవును చెప్పు, నా మీద నీకు ఎంత ప్రేమో. ఇలాంటి యుద్ధమో నాటకాలు ఆడావనుకో, మరీ అది దక్క చెప్తున్నా. ఇలా చూడు,
నన్ను ఎంత కూల్ చేయాలనుకున్నా ఎన్ని ట్రై చేసినా నేను మాత్రం నీకు రిమోట్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను నీకు ఒక ఛాన్స్ ఇచ్చాను, నువ్వే దాన్ని యూజ్ చేసుకోలేదు. నేనేం చేయను? సో బెట్ కాసావు, ఓడిపోయావు. అందుకని నో IPL ఫర్ దిస్ ఇయర్. వెళ్ళి బాబు, వెళ్ళమ్మా. హలో అమ్మా, అమ్మా, హలో. నా ఫోన్లో అమ్మ అని సేవ్ చేశాడు సచ్చినోడు. నేనే తమాషా కోసం చేశా. మనం ఎక్కడికి వెళ్ళక్కలే, మీ అమ్మగారు సేఫ్గానే ఉన్నారు. నీకు అసలు బుద్ధి ఉందా? నువ్వు ఇంత దుర్మార్గుడు అని అస్సలు అనుకోలేదు. నీ తొక్కలో మ్యాచ్ కోసం ఇలా చేస్తావా అసలు నువ్వు? అయ్యో బంగారం, జస్ట్ ఊరికే క్యాజువల్గా చేశాను. నువ్వు ఇంత కంగారు పడుతావు నాకు తెలియదు కదా. ఐఎమ్ సారీ. అసలు నేను కాదు, అశ్విని కొట్టలేదు, బాత్రూంలో జారి పడిపోయానంతే. ఇది కాదు, అశ్విని కొట్టింది కాదుగా, బాత్రూంలో జారి పడిపోయానంతే. అశ్వినికి అంత సీన్ లేదు, తను చాలా మంచి పిల్ల. ఇప్పుడు పాపం ఇంట్లో ఆడవాళ్ళు చెప్పింది కూడా నిజమే కదా. IPL మనం చూడబోతే వచ్చి నష్టమే ఉంది. IPL అయినా ఆపేస్తారు, ఆపరు కదా పాపం. వాళ్ళు రోజు డైలీ సీరియల్స్ చూస్తూ ఉంటారు కదా.